అట్లా శరీరంతో చేయాలి. చేసేవాడు ఎవరు? మనసు. మనసు లేకుండా శరీరం కదలదు కదా. కదిలినా కూడా నిద్రలో ఆటోమేటిక్ కదులుతుంది జడ పదార్థం. నేను కదులుతున్నాను అంతే కదా. నేను ఊపిరి తీసుకున్నాను అంతే కదా. వాటి గ్రహించే లక్షణం లేదు, నీకు మాత్రమే ఉంది. నిద్రలో గొరకొచ్చింది, ఆ గొరవ విషయం నీకు తెలియదు. ఆ విధంగా సహజంగా జరిగిపోతాయి. శరీరంలో పని ఆ యొక్క భాగాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, అన్నీ అవయవాలు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. నీ మేము ఉన్నా లేకపోయినా కొద్ది వరకే నీకు తెస్తుంది, తెలియదు. అలాగే నేను ఉన్నాను, నేను శబ్దం గమనించావు, అనుభవం గుర్తించావు, స్వయం జ్ఞానం, స్వయం జ్ఞాపకంతో అనుకుంటావు. శబ్దంతో అంటే శబ్దం కదలిక, శబ్ద కదలికతో అనుకునేవాడిగా జరుగుతూ ఉన్నాను అని అదే నువ్వు జ్ఞాపకంలో ఉంటే ఉన్నదే. ఎందుకు నేను శబ్దాన్ని అరువు తెచ్చుకోవట్లేదు. ఎవరి దగ్గర వెళ్ళి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమండి ఎరా నువ్వేరా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చామండి. మా నాన్న ఏం చేస్తున్నాను ఇంట్లో? నన్ను ఆనందిస్తున్నానండి, మా చుట్టాలు వచ్చారండి, వాళ్ళతో మాట్లాడి లేట్ అయింది అంటాడు. నేను పదం చిన్నపిల్లలు కూడా అంటాడు. అది ఇంట్లో వచ్చి ఎవరెవరు నేనున్నాను, అక్క చెల్లెలు రాలేదు ఇంకా, ఎప్పుడు లేటే. అదే సినిమాకి ఎవరు వెళ్తాను? నేను వెళ్తున్నాను, చుట్టాలు బాగున్నారు, బంధుమిత్రులతో వెళ్తాను, మంచి భక్తి పిక్చర్ అంటాడు. అంటే నేను పదం మన ప్రధానం. ఆ నేను పదం ఉదయించింది, తోచింది, ఉద్భవించింది, ఆవిరి పాట. నేను ఎక్కడ తోచింది తెలియదు. తెలియని దాన్ని వెతకటం ఎందుకు? తెలుస్తుందిగా. నేను ఎలా ఉందో తెలివిగా ఉంది, జ్ఞాపకంతో ఉంది, గమనించే లక్ష్యంతో ఉంది, భావంతో ఉంది, శబ్దంతో ఉంది. దానికి అది అనుభూతులు గమనించి గుర్తించి ఉండు. ఆటోమేటిక్గా నీ స్వరూపం ప్రశాంత స్వరూప పరిపూర్ణ మౌనంగా సహజ స్థితి తప్పనిసరిగా మౌన సహజ స్థితి స్వయంగా మనకు అవగాహనతో సహజమే స్వతహా ఉంది. ఉందాన్ని ఉన్నట్లుగానే గ్రహించి అట్టు ఉండటమే స్వయం సాక్షాత్కారం, స్వయం దర్శనం, స్వయం అనుభవం. ప్రత్యక్ష అనుభవం అన్నా, అప్రత్యక్ష అనుభవం అన్నా, సాక్షాత్కారం అన్నా పదాలు వేయినప్పటికీ అనుభవానుభూతిగా నీవే ఉన్నా. అదే ఉంది. రావటం పోవటం, వాటలు వస్తుంది పోతుంది అనే ప్రసక్తి ఎరుకగా రాకపోకలే. ఎరుక రహితమైన స్థితికి రాకపోకలు లేవు. ఎరుక రాకపోకలు నాకున్నాయి. ఎరుకంటే మనసు కావచ్చు, భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, సాక్షి చైతన్యం కావచ్చు, ఇవన్నీ తానేగా. దీనికి రాకపోగలనే. అప్పుడు రహితమైనప్పుడు, ఎరుక రహితమైనప్పుడు గమనించగా, గుర్తించగా, తెలుసుకుంటా, భావించగా. మనసు రహితమైనప్పుడు అలాగే గమనించగా, గుర్తించగా. భావం లేనప్పుడు అంటే ఇదంతా శారీరక పదార్థం. స్వయం జ్ఞానం, స్వయం తెలివి, స్వయం స్పృహ, స్వయం గమనిక, స్వయం సాక్షిత్వం, స్వయం శబ్దం, స్వశబ్దం, స్వకీయ శబ్దం, స్వయం కదలిక, స్వయం భావం. నేను ఉన్నాను. అలా ఉండడానికి ప్రశాంతంగా నీకుతో హాయిగా అనుభవంతో అనుభూతిగా వస్తువులతో వచ్చిపోయేది, దేహాలతో వచ్చిపోయేది, మనసుతో వచ్చిపోయే తన్మయత్వం కాదు, విలీనం కాదు, సహజంగానే ఉంది. సహజంగానే స్పృహతో నేను నాన్న స్పృహతో గమనించే లక్ష్యం, గుర్తించే లక్ష్యాన్ని నా స్వరూపమే. సత్యాన్ని పరిపూర్ణ మౌనంగా ఉన్నాను. కానీ సత్యాన్ని పరిపూర్ణ మౌనంగా ఉన్న ఆ లక్షణానికి ఎరుక లక్షణం లేదు, భావ లక్షణం లేదు, శబ్ద లక్షణం లేదు. నిద్ర కదులుతుందా? నిద్ర కలిగి ఎవరు చూడాలి. ఆకాశం కదులుతుందా? ఆకాశం కదిలితే రెండు ముక్కలు అవ్వాలి అవకాశం. అంతకన్నా మించింది గమనించేవాడు కదులుతాడా? గుర్తించేవాడు కదులుతాడా? అంటే సచలం, చలనం, అచలం, నిశ్చలం. నిశ్చలంగా ఉన్నాను, కదులుతున్నాను. జడంగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. చేతంగా ఉన్నాను, అత్యంత చైతన్యంగా ఉన్నాను. ఆ పదాలు మాత్రమే. నేను ఉన్నాను, గమనికతో హాయిగా మౌనంగా ఉన్నాను. కొనకుండు ఇప్పుడు సహజంగా నిత్యకృత్య వ్యవహారాలు జరిగిపోతుంటాయి. దేహం ఉన్నంతసేపు, మనసు ఉన్నంతసేపు. ఆ తర్వాత ఏముంది? లేదు. ప్రసక్త అప్రసక్తం, నీవుగా, నేనుగా ఉండు.
నేను ఎలా ఉన్నాను నువ్వు అలాగే ఉన్నావు. గమనించి గుర్తించి తెలిసిన విషయంతో నేను ఎలా ఉన్నా నువ్వు ఉన్నావు. నువ్వు వచ్చిపోయేవాడిగా ఉన్నావు, ఎరుకుతావు. గమనాలు అన్నీ ఉన్నాయి. ఎరుక ఉంది, ఎరుక లేదు. ఎరుక ఉన్నా లేకపోయినా ఒక ఎరుక ఉన్నా, ఆ ఎరుక అనుభూతి అనుభూతి. అనుభూతిని ప్రకటన చేసుకుంటాను, ఐడెంటిఫై చేసుకుంది. సత్సాంగ స్వరూప పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నా, అదే నా వాస్తవ స్వరూపం.